బ్యాచ్ కి సంబంధించిన ఆఫీసర్ని ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసి మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చిత్తూరు సబ్ డివిజన్లో ఏఎస్పీగా చేశాను. దాని తర్వాత అక్కడే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మనకి మావోయిస్ట్ సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఓఎస్డీగా అక్కడ వర్క్ చేశాను. సేమ్ అక్కడ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లోని ఓఎస్డీ రంపచోడవరంగా వర్క్ చేశాను. సో ట్రాన్స్ఫర్స్ లో ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ నాకు. సో బేసిక్ గా మనకి ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్ కి అండ్ సీఎం సార్ కి అండ్ డిప్యూటీ సీఎం సార్ కి అండ్ డీజీపీ సార్ కి అండ్ సీనియర్ ఆఫీసర్స్ కి ఐ రియలీ థ్యాంక్ దెమ్. మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు, వాటిపైన మనం 100% ఫోకస్ చేస్తాము. దాంతో పాటుగా మనకి పబ్లిక్ కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్, నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేశారని వర్కింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా ఫర్దర్ గా ఒకసారి టీమ్ తో మొత్తం నేను మాట్లాడాలి ఇక్కడున్న ఆఫీసర్స్ తోటి. సో ఇక్కడున్న సిచ్యువేషన్ ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత డీటెయిల్ గా మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి ఏమన్నది నేను కూడా ఒకసారి తెలుసుకోవాలి. అండ్ పబ్లిక్ కి, మీడియాకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు డెఫినెట్ గా ఏ ఇష్యూ ఉన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్ కి నన్ను ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఏం అవసరం లేదు. మీరు మాకు ఇష్యూస్ కానీ ఏదైనా కానీ మీరు మాకు చెప్తే దానికి అడ్రస్ చేయడానికి 100% ట్రై చేస్తాం. జిల్లాలో ముఖ్యంగా గంజాయి సార్, మా ఒరిస్సా బార్డర్ ఉంది. అది నేను ఒకసారి మాట్లాడిన తర్వాత ఆఫీసర్స్ అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీతో నేను మళ్ళీ పిలిచి డెఫినెట్ గా మాట్లాడతాను. సో అప్పుడు మీరు మనకి చెప్తే నాకు కొంచెం అర్థమవుతుంది అండ్ మీకు కూడా నేను ఏదన్నా ఉన్నప్పుడు నేను ఆన్సర్ ఇవ్వగలను. ఎందుకంటే ఇష్యూ ఏంటో తెలియకుండా మనకి డీటెయిల్ గా ఇప్పుడే సొల్యూషన్ ఇచ్చేస్తే అది బాగోదు. మనకి ఫస్ట్ ఇష్యూ ఏంటో తెలుసుకోవాలి. అండ్ గాంజాకి డెఫినెట్ గా, ఎందుకంటే నేను వర్క్ చేసి వచ్చిన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్టే కాబట్టి గాంజా అక్కడ మనకి ఒడిశా స్టేట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కి దట్ ఈస్ లైక్ ఎంట్రీ పాయింట్ మన స్టేట్ సదరన్ డిస్ట్రిక్ట్స్ కన్నిటికి. కాబట్టి గాంజా పైన క్లియర్ ఐడియా ఉంది. 100% దానిపైన ఎఫెక్టివ్ గా ఉంటుంది. రిజల్ట్స్ అనేది మీరు ఒక రోజులో రాదు అది. సో మీరే ఫ్యూచర్ లో ఇంప్రూవ్మెంట్స్ అనేది చూస్తారు, డెఫినెట్ గా చూస్తారు. అమలు చేశారు. మీరు ఫస్ట్ రోజే అన్ని అడిగేస్తే తర్వాత ఉంటుంది. రకరకాల డ్యూటీషన్స్, 24 hours ఉండడము, ఫ్యామిలీస్ కి దూరం ఉండడము, లేదంటే చాలా రోజుల నుంచి ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉండడము, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100% వాళ్ళ వెల్ఫేర్ కి మనము మన సైడ్ నుంచి, డిపిఓ సైడ్ నుంచి అండ్ సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ చేయగలమో దానికి మించే చేస్తాము. ఎందుకంటే ఒక కన్సర్న్ ఏంటంటే మేము వర్క్ చేసి వచ్చింది ఏజెన్సీ ఏరియా, అక్కడ ఇంతకన్నా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అక్కడ అడ్రస్ అక్కడ చేయగలిగాం కాబట్టి ఇక్కడ కూడా 100% చేస్తాము. వెల్ఫేర్ పరంగా కానీ ఇష్యూ, వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా 100% అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే నేను ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను సొల్యూషన్ ఇచ్చేయమంటే ఛాలెంజ్ ఉన్నప్పుడు వర్క్ చేసి డెఫినెట్ గా చెప్తాను, మీకు ముందే కమ్యూనికేట్ చేస్తాను.
అండ్ మీ హెల్ప్ లేకపోతే చాలా ఇష్యూస్ కూడా సాల్వ్ అవ్వవు అండ్ చాలా ఇష్యూస్ మన నోటీస్ కూడా రావు. ఓకే, సో అందుకని నేను మీడియాకి రిక్వెస్ట్ ఏంటంటే మీరు 100% ప్రాపర్గానే కోఆర్డినేషన్ ఉంటుంది, ప్రాపర్గానే కమ్యూనికేషన్ ఉంటుంది. సార్